హలో ఎవరిబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మనం నిన్నటి తరగతి వరకు అంటే గత 2 వీడియోల్లో తెలుగు వర్ణమాలలోని వివిధ భేదాలు అంటే అచ్చులు, వాటి వర్గీకరణ, హల్లులు, వాటి వర్గీకరణ గురించి మనం అధ్యయనం చేసాం. 2వ వీడియోలో వర్ణోత్పత్తి క్రమం గురించి మనం అధ్యయనం చేయడం జరిగింది. అయితే అందులో భాగంగా మరికొంత తాళవ్య చజలు అలాగే దంత్య చజలు, తాళవ్య చజలు ఈ రెండింటి గురించి మనం ఇప్పుడు తెలుసుకున్న తర్వాత మనం ఇక్కడ లిపి అన్న అంశంలోకి వెళ్తున్నాం. ఈ వీడియోలో లిపి అనేటటువంటి ఒక నూతన అంశం, ఇది వరకు యూట్యూబ్ ఛానల్స్లలో ఎవరూ కూడా టచ్ చేయని అంశంలోకి మనం ఇప్పుడు వెళ్తున్నాం. అయితే దానికంటే ముందు ఈ దంత్య చజలు, తాళవ్య చజలు గురించి మనం మాట్లాడుకుని మనం ఆ అంశంలోకి వెళ్ళబోతున్నాం. ఇక్కడ చూడండి, దంత్య చజలు వీటిని ఎలా రాస్తారు? దంత్య చకారం, దంత్య జకారం ఎలా రాస్తారు? దంత్య చజలు అంటే అ ఉ ఓ ఓ, ఆ ఈ ఓ ఓ వీటిని కూడిన చజలను దంత్య చజలు అని చెప్పి అంటారు. ఇదిగో ఆలతో కూడిన చజలు, ఆలతో కూడిన చలి, చాప. చలిలో ఆ ఉంది, చాపలో ఆ అనేది ఉంది. అలాగే జముడు, జాతర, చముడు, జాతర. సో ఆలతో కూడినటువంటి చా, జా అది. ఆలతో కూడినటువంటి చలి, చాప, జముడు, జాతర. మరి ఊలతో కూడిన చజలు, దంతి చజలు చూద్దాం. చుక్కలో ఊ ఉంది, చూపులో ఊ అనేది ఉంది, జున్నులో ఊ ఉంది, జూలీ అన్న పదంలో ఊ అనేది ఉంది. ఈ విధంగా ఊలతో కూడిన చజలు. మరి ఓలతో కూడిన చజలు చొక్క, చోలు, చోలు, చొక్క, చోలు. చోలు అంటే రాగులనే ఉత్తరమండలంలో రాగులు ఏవైతే ఉన్నాయో ఈ రాగులనే పూర్వ మండలంలో కళింగ ఆంధ్ర మాండలికంలో చోలు అని చెప్పి అంటారు. రాగులని కళింగ లేదా పూర్వ ఆంధ్ర మాండలికంలో చోలు అని చెప్పి అంటారు రాగుల్ని. ఈ విధంగా చొక్క, చోలు, జొన్న, జోల ఇక్కడ ఓలతో కూడినటువంటి చజలు. వీటన్నింటినీ కూడా మనం దంత్య చజలు అని చెప్పి పేర్కోవచ్చు. ఇక తాళవ్య చజలు ఇక్కడ చూడండి, ఈలతో కూడినటువంటి తాళవ్య చజలు. ఈతో చిలుకలో ఈ ఉంది, జిల అన్న పదంలో ఈ ఉంది. ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ కూడా ఈ అనేది ఉంది. సో ఈ కూడినటువంటి చిలుక, జిల. మరి ఈతో కూడిన చీమ, జీడి. ఈలతో కూడిన చజలు. మరి ఏలతో కూడిన చజలు చూద్దాం. ఏలతో చెవి, జెర్రి, చామ, జేజి. ఇవి ఏలతో కూడినటువంటి చజలు. ఈ విధంగా వీటిని దంత్య చజలు, తాళవ్య చజలు అని చెప్పి వర్గీకరించవచ్చు. ఇక్కడితో తెలుగు వర్ణోత్పత్తి క్రమము అన్న అంశం ముగించాం. లిపి అన్న ఒక నూతన అంశంలోకి వెళ్ళబోతున్నాం. ఎంతవరకు మనం తెలుగు వర్ణమాలలోనే అచ్చులు, వాటి యొక్క వర్గీకరణ, హల్లులు, వాటి యొక్క వర్గీకరణ, వీటి గురించి మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. తర్వాత హల్లులు అచ్చులు అవ్వచ్చు, హల్లులు అవ్వచ్చు, ఈ వర్ణోత్పత్తి క్రమము గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. గత 2 వీడియోల్లో ఈ అంశాల చుట్టూ మన కంటెంట్ నడిచింది. ఇకపోతే
ఈ వీడియోలో మనం లిపి గురించి మాట్లాడుకోబోతున్నాం. లిపి భాషకు లిపికి ఉన్నటువంటి సంబంధం మీద ఇప్పుడు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. లిపి అనేటటువంటి ఈ పదం ఏదైతే ఉందో ఇది డిపి లిపి అనేటటువంటి ఈ పదము డిపి అనే ఫారసీ పదము నుంచి ఈ లిపి అనేటటువంటి ఈ పదము జనించింది అని భాషావేత్తలు అభిప్రాయపడుతున్నారు. 2025వ సంవత్సరంలో మొన్న జరిగిన ఏపీ డిఎస్సిలో కూడా తెలుగు కంటెంట్లో భాగంగా ఈ బిట్ అనేది అడగడం జరిగింది. దీని మీద బిట్ అనేది వచ్చింది. డిపి అనేటటువంటి ఫారసీ పదం నుంచి లిపి అన్న పదం జనించింది అన్న విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఇప్పుడు లిపి గురించి వద్దాం. దీని గురించి మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే భాష అంటే భాష అనగా మనిషి అంటే జనరల్గా మనిషి తన యొక్క భావాలని ఇచ్చి పుచ్చుకునేందుకు వినిమయం చేసేటటువంటి ఒక సాధనమే భాష. తన యొక్క మనోభావాలని, తన మానసిక ఉద్రేకాలని, తన అలవాట్లని, తన నిత్య జీవితంలో జరిగేటటువంటి తన యొక్క అనుభవాలని, ఇటువంటి ఎన్నో సంఘటనల్ని ఎదుటివారికి చెప్పేందుకు, ఎదుటివారి నుంచి గ్రహించేందుకు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సాధనం భాష. భాష అనేది ధ్వన్యాత్మకం అన్న విషయం ఇక్కడ మనం మర్చిపోకూడదు. భాష అనేది ధ్వన్యాత్మకం. ఏంటండి? ధ్వన్యాత్మకం. భాష అనేది ధ్వన్యాత్మకం అంటే అర్థవంతమైన ధ్వనుల సమూహమే భాష అని మనం ఇక్కడ గ్రహించాలి. అర్థవంతమైన ధ్వనుల సమూహం. అర్థవంతమైన ధ్వనుల సమూహం లేదా సముదాయంని భాష అని చెప్పి మనం పేర్కోవచ్చు. కాబట్టి మరి ఇటువంటి ఈ భాష అనేది ధ్వన్యాత్మకం అన్న విషయం మనకి అర్థమవుతుంది. ఈ ధ్వనికి సంబంధించినటువంటి గుర్తులు ఏవైతే ఉన్నాయో ఈ ధ్వనికి సంబంధించినటువంటి గుర్తుల్నే లిపి అని చెప్పి మనం పేర్కోవచ్చు. అంటే లిపి అనేది ఒక భాషలోని ధ్వనులను గురించి తెలుపుతుంది. ఒక భాషలోని ధ్వనులను సూచించున్నది లిపి. భాష ధ్వన్యాత్మకమైతే ఆ ధ్వనులను సూచించినది లిపి. ఇప్పుడు ఇక్కడ ఇంతకు ముందు తరగతుల్లో మనము ఆ ఈ ఊ అని తెలుగు భాషకు గల 56 వర్ణముల గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఈ 56 వర్ణములు కాక ఇంక గుణింతాలు కూడా తెలుగు భాషలో ఉన్నాయి. ఈ వర్ణముల ఆధారంగా గుణింతాలు కూడా ఉన్నాయి. ఈ వర్ణములు, గుణింతములు ఇవి ఆయా సందర్భానికి తగ్గట్టుగా మనం ఉపయోగిస్తూ ఉంటాం భాషలో కదా. ఈ విధంగా అంటే ఆ అనేటటువంటి ధ్వనికి ఇది ఒక గుర్తు, అలాగే ఈ అనేటటువంటి ధ్వనికి ఇది ఒక గుర్తు, అలాగే ఊ అనేటటువంటి ధ్వనికి ఇది ఒక గుర్తు. ఈ విధంగా ఈ అని సాగదీసి పలికితే దానికి ఒక గుర్తు, ఆ అని దీర్ఘంగా పలికితే దానికి ఒక గుర్తు. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఒక్కొక్క ధ్వనికి ఒక్కొక్క గుర్తు అనేది ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. అవునా? ఈ విధంగా
ఈ లిపి అనేది దీన్ని ఏమంటాము? దీన్నే లిపి అని చెప్పి అంటాము. దీన్నే లిపి అని చెప్పి అంటాము. లిపి అంటే ఈ ధ్వనికి సంబంధించినటువంటి భాషా ధ్వనులకు సంబంధించినటువంటి గుర్తులు అన్న విషయం మనకి అర్థమవుతుంది. ధ్వనిని సూచించినది లిపి. ఎంతవరకు మనకి భాష ధ్వన్యాత్మకం, ఆ ధ్వనిని సూచించినది లిపి అన్న విషయం మనకి అర్థమైంది. దాని తర్వాత చూడండి, మరి లిపి పుట్టుక గురించి మనం మాట్లాడుకుందాం. భాష మౌఖిక స్వభావం కలిగినది. ముందుగా ఆటవికుడు, సంచారజీవి అయినటువంటి మనిషి తాను ఆటవికుడై ఉన్నప్పుడు, సంచారజీవి అయి ఉన్నప్పుడు తన సమూహంలో అంటే చిన్న చిన్న సమూహాలుగా ఏర్పాటు చేసుకొని ఆహార అన్వేషణ, ఆహార సేకరణ అనేటటువంటి ఆ దశలో ఉన్నప్పుడు మనిషి తన హావభావాల్ని వ్యక్తపరిచేందుకు, తన అవసరాలు దగ్గరగా తన గుంపులో ఉన్నటువంటి వారికి తెలియజేసేందుకు ఏవో కొన్ని శబ్దాలని వాటిని తాను చేసేవాడు. అలాగ శబ్దాలు చేస్తూ 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 క్రమంగా మనిషి తన యొక్క భాషని క్రమంగా అలవాటు చేసుకున్నాడు కదా. మనము ఆ భాషాశాస్త్రంలో భాషా సిద్ధాంతాలు, భాషోత్పత్తి సిద్ధాంతాల గురించి మనం తర్వాత ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుంటాం. యాస్కాచార్యుడు ధాతువాద సిద్ధాంతంని ప్రవేశపెడతాడు. అలాగే డింగ్డాంగ్ సిద్ధాంతమని, యోహిహో సిద్ధాంతమని, పూపు సిద్ధాంతమని, ఈ విధంగా రకరకాలైనటువంటి భాషోత్పత్తి సిద్ధాంతాల గురించి, భాషోత్పత్తి వాదముల గురించి తర్వాత తరగతుల్లో మనం తెలుసుకుంటాం. అయితే ఈ విధంగా ఏంటంటే ఇక్కడ భాష అనేది మెల్లమెల్లగా అభివృద్ధి చేసుకున్నాడు మనిషి. అంటే భాష మొదటగా మౌఖిక రూపంలోనే అభివృద్ధి చెందింది. మౌఖిక రూపంలో అభివృద్ధి చెందినటువంటి ఈ భాషకు కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఎంతో అంటే పరిణామ క్రమం భాషలో సాధించిన తర్వాత ఈ లిపి అనేటటువంటిది జనించింది. భాషలకు లిపి అనేది చాలా రీసెంట్గా ఇటీవల కాలంలో మనం ఏర్పాటు చేసుకున్నాం కదా. కాబట్టి మనం ముందు భాషని నేర్చుకున్న తర్వాత, భాష బాగా అలవాడిన తర్వాత ఆ భాషకు స్థిరత్వం కల్పించేందుకు, సుదూర ప్రాంతం వారికి భాషని మార్పిడి చేసేందుకు, ఇటువంటి అవసరాల దృష్ట్యా మనం లిపిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ లిపి అనేది భాష పుట్టిన కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత లిపి అనేది పుట్టింది. లిపి అనేది మొదలుగా చిత్రాల నుంచి, బొమ్మల నుంచి లిపి అనేది పుట్టింది. మనం సింధు నాగరికత గురించి తెలుసుకుందాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లేదా సింధు లోయ నాగరికత లేదా హరప్పా నాగరికతలోకి వెళ్తే మనం చదువుకుంటాం. సింధు లోయ నాగరికత ప్రజల యొక్క లిపి బొమ్మల లిపి అని మనం చదువుకుంటాం. వారి లిపి ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి రాస్తారు. దీన్ని సర్పలేఖనం అని చెప్పి అంటామని ఈ విధంగా మన సింధు లోయ నాగరికతలో మనం చదువుకొని ఉన్నాం గత తరగతుల్లో కదా. సింధు లోయ నాగరికత ప్రజల యొక్క లిపి బొమ్మల లిపి అని మనం తెలుసుకుని ఉన్నాం. బొమ్మల్ని మనం చిత్రాలు అని కూడా మనం పేర్కోవచ్చు. ఈ విధంగా బొమ్మల లిపి లేదా మొదట చిత్రాల రూపంలో ఇక్కడ లిపి అనేది ఇక్కడ జన్మించింది. చూడండి, లిపి చిత్రాల నుండి పుట్టింది. లిపి అనేది మొదట చిత్రాల నుండి పుట్టింది. అది కాబట్టి ఈ విధంగా లిపి పుట్టుక గురించి కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఆ భాష ధ్వన్యాత్మకం, దానికి ఆధారం ఆ లిపి, అంటే దానికి రూపం కల్పించేది లిపి. ఈ లిపి యొక్క పుట్టుక గురించి మనం మాట్లాడాం. అలాగే లిపి లేనటువంటి భాషలు, నేటికి కూడా లిపి లేనటువంటి ఆటవిక భాషల్ని మనం సమాజంలో చూడొచ్చు. అంతవరకు ఎందుకు, మీలో చాలామంది చదివే ఉంటారు. గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారు పర్లాకిమిడిలోని మహారాజా పాఠశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్నప్పుడు తన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రదేశాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో తిరిగి
సవర భాషకు సవర భాషని నేర్చుకోవటం కోసం అని చెప్పి ఈయన ఏజెన్సీ ప్రాంతాల్లో తిరుగుతాడు. సవర భాషకి ఎలాగైనా కూడా లిపి కనిపెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయనకి మలేరియా జ్వరం సోకుతుంది. ఆ మలేరియా జ్వరానికి ఆయన ఒక మెడిసిన్ అనేది వాడడం వల్ల ఆయనకి ఆ మెడిసిన్ ప్రభావంతో చెవుడు కూడా వస్తుంది, ఒక చెవులు వినిపించదు. ఇవన్నీ కూడా మనము గతంలో తెలుసుకున్నాం కదా, మీరు చదివే ఉంటారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సవర భాష కూడా మొన్నటి వరకు లిపి అనేది లేకుండే. ఈ సవర భాషకి గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు ఆ భాష మీద ఎన్నో పరిశోధనలు అవన్నీ కూడా చేసిన తర్వాత ఆయన సవర భాషకి లిపిని కనిపెట్టడం జరిగింది. గిడుగు రామమూర్తి పంతులు గారు భాష పుట్టుక ఎక్కడ, గిడుగు రామమూర్తి పంతులు గారి ఈయన యొక్క జీవిత చరిత్ర ఎక్కడ, ఈ గిడుగు రామమూర్తి పంతులు గారు సవర భాషకి లిపి కనిపెట్టారు అంటే ఇటీవల కాలంలో అంటే 19వ శతాబ్దంలో లిపి కనిపెట్టారు అంటే ఇంకా ఈనాటికి కూడా లిపి లేనటువంటి ఆటవిక భాషలు ఎన్నో ఉన్నాయన్న విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే లిపి లేని భాషలు అయిపోయింది. తర్వాత లిపి యొక్క ప్రాధాన్యత. లిపి యొక్క ప్రాధాన్యత, భాషకి ధ్వని ప్రాధాన్యమా లిపి ప్రాధాన్యమా అన్నది పరిశీలన చేస్తే నేటి ఆధునిక సమాజంలో భాషకి లిపి ప్రధానమే అయినప్పటికీ కూడా లిపి కంటే భాషకి ధ్వని ప్రధానము అన్న విషయం మనం ఇక్కడ గ్రహించాల్సి ఉంటుంది. లిపి మరియు ధ్వని అన్నప్పుడు ధ్వని అండ్ లిపి అన్నప్పుడు ధ్వని అనేది ప్రధానమైనది, లిపి అనేది అంత ప్రధానం కాదు. ధ్వని మొదటి ప్రాధాన్యం ధ్వనికి మనం ఇవ్వాలి. ఒక భాషకు ఏది ప్రాధాన్యం అంటే ధ్వనికి మన ప్రాధాన్యం ఇవ్వాలి. ధ్వని బట్టి ఇక్కడ లిపి అనేది ఉద్భవించింది. ఇక్కడ ఆ రాశాం, మళ్ళీ ఆ అని ఎందుకు రాసాం, అలాగే ఇక్కడ కా రాస్తున్నాం, మళ్ళీ కాకి ఒత్తెందుకు పెడుతున్నాం, అలాగే చా రాశాం, చాకి ఒత్తెందుకు పెడుతున్నాం, దాని తర్వాత ఇక్కడ చాకి ఒక తల కొట్టించి దంత్య చకారము అంటున్నాం, చాకి అలా జాకి తల మీద ఒక ఒత్తిచ్చి దంత్య జకారం అని చెప్పి అంటున్నాం. మరి ఇన్ని భేదాలు దేనికి అంటే ఇన్ని భేదాలు కారణం ఏంటంటే భాషలోని ధ్వనిలోని మార్పు. భాషా ధ్వనిలో అనేక మార్పులు అనేవి ఉంటున్నాయి కాబట్టి భాష యొక్క ధ్వనిలో అనేక మార్పులు ఉంటున్నాయి కాబట్టి ఆ ధ్వనికి అనుగుణమైనటువంటి గుర్తుల్ని ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్నాం. అందుకే మన అక్షరాలు కూడా చాకే చాలో చా ఉంది, అంటే అది చా అనేది ఉంది, దాంతోపాటు అల్పక్షరమైనటువంటి చా ఉంది, మహాప్రాణాక్షరమైనటువంటి చా ఉంది, దంత్య చా ఉంది, అలాగే అల్పక్షరమైనటువంటి జా ఉంది, తర్వాత మహాప్రాణాక్షరమైనటువంటి ఝా ఉంది, దంత్య జకారం అనేది ఉంది. ఇన్ని తేడాలు ఎందుకు అంటే ధ్వనిలోని మార్పుల ఆధారంగా ఇక్కడ అక్షరాలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ధ్వని ఆధారంగా లిపి అనేది ఏర్పాటు అయ్యింది, అంతే తప్పించి లిపి ఆధారంగా ధ్వని ఏర్పాటు కాలేదు. భాషకి ప్రధానమైనది ధ్వని ఆధారంగా లిపి పుట్టింది. అవునా? AEIOU ఓవెల్స్ అని చెప్పి అంటున్నాం. ఎందుకు ఓవెల్స్ అంటున్నాము అంటే ధ్వని బట్టి అక్కడ ఓవెల్స్ అని కాన్సోనెంట్స్ అని ఇక్కడ విభజించడం అనేది జరిగింది. ఆ విభజన దేని ప్రకారం జరిగింది? ధ్వని ప్రకారం జరిగింది. అంటే భాషకు ధ్వని ముందా అంటే లిపి ముందా అంటే ధ్వని ముందు. కాబట్టి ప్రధానమైనది ఏది? భాషకు ప్రధానమైనది ధ్వని, లిపి కాదు. కాబట్టి భాషకి ప్రధానమైనది ఇక్కడ ధ్వని అన్న విషయం గుర్తించాలి. అయితే మరి లిపి యొక్క ప్రాధాన్యత ఏమిటంటే లిపి యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకునే ముందు భాషకి లిపికి మధ్య సంబంధం పరిశీలన చేస్తే భాషకి లిపికి మధ్య సంబంధం తెలుసుకొని తర్వాత లిపి యొక్క ప్రాధాన్యతలోకి వెళ్దాం. భాషకి ధ్వనికి మధ్య ఉన్నటువంటి సంబంధము కృత్రిమమైనటువంటి సంబంధం, సహజమైనటువంటి సంబంధం లేదు. ఈ విషయంని మీరు గుర్తించాల్సి ఉంటుంది. భాషకి ధ్వనికి మధ్య ఉన్నటువంటి సంబంధము కేవలం కల్పితమే, కృత్రిమత్వమే. సహజత్వం అనేది భాషకి ధ్వనికి అంటే భాష యొక్క ధ్వనికి మరియు లిపికి మధ్య, భాష యొక్క లిపికి మధ్య ఎటువంటి
సహజమైనటువంటి సంబంధం అనేది లేదు. భాషకి భాష యొక్క లిపికి మధ్య ఎటువంటి సహజమైన సంబంధం లేదు. భాషకు ఆ భాష యొక్క లిపికి మధ్య ఉన్న సంబంధం కేవలం కృత్రిమత్వమే. ఈ విషయం ఎలా చెప్పగలం మాస్టారు అంటే ఎవరైనా అడిగినప్పుడు భాషకి ధ్వనికి మధ్య సంబంధం కేవలం కృత్రిమత్వము అని ఏ విధంగా మనం చెప్పగలము, పిల్లలకి ఏ విధంగా మనం దీన్ని వర్ణించగలం అన్న సందేహం మీకు వస్తే చూడండి, ఇక్కడ రామ అని మనం పలుకుతున్నాం. రామ, తెలుగు వాళ్ళము రామ అని రాస్తున్నాం. దీన్నే ఇంగ్లీష్ వాళ్ళు ఎలా రాస్తారు? రామ అని రాస్తారు, రామ అని రాస్తారు. అదే హిందీ వాళ్ళు ఎలా రాస్తారు? రామ్ అని ఈ విధంగా రాస్తారు. మరేమి హిందీలో కూడా రామ అని ఇలాగే రాయొచ్చు కదా, ఇంగ్లీష్లో కూడా రామ అని ఇలాగే రాయొచ్చు కదా, మరి హిందీలో కూడా రామ అని చెప్పి ఇలాగే రాయొచ్చు కదా. అంటే భాషకి మరియు లిపికి మధ్య సహజమైన సంబంధం ఉండుంటే రామ అనేటువంటి ఈ పదము ఏ భాషలోకి వెళ్ళినా కూడా ఇలాగే రాయాలి. మరి ఇంగ్లీష్ వాడు ఇలా రాస్తున్నాడు, హిందీ వాళ్ళు ఇలా రాస్తున్నారు. ఎందుకు ఇలా తేడా వచ్చింది? తమిళంలోకి వెళ్తే మళ్ళీ మారిపోతుంది, చైనా భాషలోకి వెళ్తే రామ అనేది ఇంకొక విధంగా రాస్తూ ఉంటారు. కాబట్టి అలాగే సీత, ఇక్కడ సీత అన్న పదంని తీసుకుందాం. సీత మరి సీత అన్న పదంని ఏ భాషలోకి వెళ్ళినా కూడా అలాగే రాయాలి కదా సీత అని చెప్పి. మరి ఇంగ్లీష్లోకి వెళ్తే సీత అని ఎందుకు రాస్తున్నారు, ఇలాగెందుకు రాస్తున్నారు? అలాగే హిందీలోకి వెళ్తే సీత అని ఇలాగెందుకు రాస్తున్నారు అంటే ఎవరికి అనుకూలమైనటువంటి స్క్రిప్ట్ని వాళ్ళు తయారు చేసుకున్నారు, ఎవరికి అనుకూలమైనటువంటి లిపిని వారు సృష్టించుకొని వారి భాషకి తగిలించుకున్నారు. కాబట్టి ఇప్పుడు మనకేమర్థమైంది? సో ఒకే భాషకి మరియు లిపికి మధ్య సంబంధము సహజమైనది అయినప్పుడు మనం ఏ భాషలోకి వెళ్ళినా కూడా ఒకేలాగా రాయాల్సి ఉంటుంది. అంటే శబ్దము ఒకే శబ్దం ఉన్నప్పుడు రామ అనేటువంటి శబ్దము హిందీలోన, ఇంగ్లీష్లోన, తెలుగులోన, తమిళంలోన, బెంగాలీలోన అన్నిట్లో కూడా శబ్దము ధ్వని ఒకటే అయినప్పుడు మరి ఇక్కడ లిపి స్క్రిప్ట్ అనేది ఎందుకు మారుతుంది? కాబట్టి ఇక్కడ భాషకి మరియు లిపికి మధ్య సంబంధము కృత్రిమమైనది అని దీన్ని బట్టి మనకి అర్థం అవుతుంది. ఇది ఈ విధంగా మనం చెప్పాల్సి ఉంటుంది. భాషకి లిపికి కృత్రిమత్వం ఎలా ఏర్పడింది అంటే ఇలా మనం చెప్పాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇకపోతే మరి ఇప్పుడు లిపి యొక్క ప్రాధాన్యత. అయితే లిపి అనేది ధ్వనికి లిపికి మధ్య సంబంధాన్ని బట్టి చూస్తే భాషకి లిపి కంటే ధ్వని ప్రధానం అయినప్పటికీ మరి నేటి కాలంలో ఇక్కడ చారిత్రక పరిశోధనలకి లిపి చాలా ప్రాధాన్యత వహిస్తుంది అన్న విషయం మనం ఇక్కడ గ్రహించాల్సి ఉంటుంది. ఎందు గురించి అంటే శాసనాలు అంటే ఇప్పుడు చాలామంది భాషా శాస్త్రవేత్తలు, చరిత్రకారులు ఎప్పుడో ఉన్నటువంటి రాజుల కాలం నాటి శాసనాలని ఎలా చదవగలుస్తున్నారు అంటే లిపి వల్ల. అంటే ఈ శాసనాలు వాళ్ళు చదవగలుస్తున్నారంటే దానికి కారణం లిపి. ఇది లిపి, అది బ్రహ్మనాగర్ లిపి అవ్వచ్చు, లేదా సుమేరియన్ లిపి అవ్వచ్చు, చైనీస్ లిపి అవ్వచ్చు, గ్రీకు లిపి అవ్వచ్చు, ఇంకేదైనా లిపి అవ్వచ్చు. అర్థమవుతుందే? ప్రాచీన శాసనాలు మన భాషావేత్తలు అధ్యయనం చేస్తున్నారు అంటే అందులో ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి అంశం లిపి. అలాగే మట్టి పలకలు, ఎక్కడో ఏన్షియంట్ కాలం నాటి, చాలా ప్రాచీన కాలం నాటి, క్రీస్తు పూర్వం నాటి మట్టి పలకల్ని వాటిని సేకరించి వాటిని స్టడీ చేయటంలో స్క్రిప్ట్ లేదా లిపి అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ లిపి యొక్క ప్రాధాన్యం మనకి అర్థం అవుతుంది. అలాగే తాళపత్ర గ్రంథాలని స్టడీ చేసేందుకు లిపి ప్రధాన భూమిగా పోషిస్తుంది. కాబట్టి ఈ విధమైనటువంటి చారిత్రక పరిశోధనలకి లిపి ప్రాధాన్యత ఇక్కడ పోషిస్తుంది అనే విషయం మనకి అర్థం అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ వరకు మనకి అంటే ఇంతవరకు మనకి ఏం అర్థమైంది? మనం ఏం అర్థం చేసుకున్నాం, ఏం చదివాం అంటే భాష ధ్వన్యాత్మకం. ఈ ధ్వనికి రూపమే లిపి. లిపి పుట్టుక
మొదట చిత్రాల నుంచి ప్రారంభమైంది, బొమ్మల లిపి నుంచి లిపి పుట్టుక ప్రారంభమైంది. భాష ఏర్పడిన కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఈ లిపి అనేది పుట్టింది. నేటికి కూడా లిపి లేనటువంటి ఆటవిక భాషలు ఎన్నో ఈ సమాజంలో ఉన్నాయి. లిపి ప్రాధాన్యత విషయంకి వస్తే లిపి కంటే ధ్వని భాషకు ప్రధానమైనటువంటి అంశం అయినప్పటికీ కూడా ఇక్కడ చారిత్రక పరిశోధనలకి లిపి ప్రముఖ పాత్ర పోషిస్తుంది, ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇక్కడ చారిత్రక పరిశోధనల విషయంలో లిపికి ప్రాధాన్యత ఉంది. అలాగే భాష మరియు లిపి ఈ రెండింటి మధ్య సంబంధం చూస్తే భాషకి లిపికి మధ్య సంబంధం కేవలం కృత్రిమత్వమే అని మనకి అర్థమవుతుంది. ఈ విషయాలు ఎంతవరకు మనం తెలుసుకోవడం జరిగింది. ఇకపోతే ఇప్పుడు లిపి యొక్క రకాలు, ప్రపంచంలో లిపి యొక్క రకాలు. లిపిని మన భాషా శాస్త్రవేత్తలు లేదా భాషావేత్తలు 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అవి పదలిపి, అక్షరలిపి మరియు ధ్వనిలిపి. పదలిపి, అక్షరలిపి, ధ్వనిలిపి అని చెప్పి లిపిని భాషావేత్తలు 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. మరి వాటి గురించి ఒకసారి మనం పరిశీలన చేస్తే మొదటగా పదలిపిని మనం స్టడీ చేద్దాం. పదలిపి అంటే ఏమిటో పదలిపి గురించి ఇప్పుడు మనం అధ్యయనం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఈ పదలిపిని ఆంగ్లంలో లోగోగ్రాఫిక్ అని చెప్పి అంటాము. మామూలుగా ఓవరాల్గా లిపిని ఇంగ్లీష్లో స్క్రిప్ట్ అని చెప్పి అంటాం. ఆంగ్లంలో లిపిని స్క్రిప్ట్ అని చెప్పి అంటాం. అయితే పదలిపిని ఆంగ్లంలో లోగోగ్రాఫిక్ అని చెప్పి పేర్కొంటాం. లోగోగ్రాఫిక్. పదలిపిని ఇంగ్లీష్లో ఏమంటారండి? లోగోగ్రాఫిక్. పదలిపిని ఇంగ్లీష్లో లోగోగ్రాఫిక్ అని చెప్పి ఎందుకంటాం? లోగో అంటే ఏంటి? లోగో అంటే ఒక చిహ్నము. లోగో అంటే చిహ్నము. ఆ విధంగా చూడండి, ఒక చిహ్నము లేదా ఒక గుర్తు. ఎస్, లోగో అనేది ఒక కంపెనీకి ఒక గుర్తు అనమాట, ఒక సింబల్, ఒక చిహ్నం. అవునా? ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ చూడండి, సుమన్ గురు యూట్యూబ్ ఛానల్కి, మన ఛానల్కి ఒక సింబల్ అనేది ఉంటుంది. అదే మన ఛానల్ యొక్క లోగో, అదే మన ఛానల్ యొక్క చిహ్నం. ఈ విధంగా ఏంటంటే అదే ఒక గుర్తు అనమాట. ఒక గుర్తు అంటే ఆ చిహ్నంని బట్టి, ఆ లోగో బట్టి, ఆ గుర్తు బట్టి ఇది పలానా ఛానల్ అని మీకు అర్థమవుతుంది కదా. ఆ లోగో బట్టి టొయోటో కార్కి ఒక లోగో ఉంటుంది, హ్యుందై కార్కి ఒక లోగో ఉంటుంది, బెంజ్ కార్కి ఒక లోగో ఉంటుంది, ఆడి కార్కి ఒక లోగో ఉంటుంది. అవునా? కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఇక్కడ లోగో అంటే ఒక గుర్తు. లోగోగ్రాఫిక్ అంటే ఒక గుర్తు ఒక పదాన్ని అంతటిని సూచిస్తుంది. ఒక గుర్తు ఒక పదాన్ని అంతటిని సూచిస్తూ ఉంటే, ఒక గుర్తు ఒక పదాన్ని అంతటిని సూచిస్తూ ఉంటే అటువంటి లిపిని పదలిపి అని చెప్పి పేర్కొంటాం. ఉదాహరణకి ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఇక్కడ కృష్ణ అని చెప్పి మనం పేర్కొన్నాం. కృష్ణ లేదా కృష్ణా నది అని చెప్పి అందాం. రివర్, కృష్ణా రివర్, కృష్ణా నది. ఓకే, కృష్ణా నది. దీన్ని కృష్ణా నదికి ఇక్కడ మనకి ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 1, 2, 3, 4 కదా. ఇలా రాయకుండా ఏంటంటే జస్ట్ ఏదో ఒక సింబల్, ఉదాహరణకి వై అనే సింబల్ ఇది ఇచ్చేసాం. వై అనేటటువంటి ఒక సింబల్ అనేది ఉంది. ఓకే, ఎస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ కృష్ణా నదికి వై అని ఇచ్చేసాం. అలాగే ఇప్పుడు మహేంద్ర కంపెనీ ఉంది. మహేంద్ర ఎక్స్యూవి, మహేంద్రలోన బొలెరో, మహేంద్ర స్కార్పియో, ఇలా కార్లు ఎన్నో ఉన్నాయి. కానీ అప్పుడు ఏం చేస్తాడు? జస్ట్ మహేంద్ర వారు ఏం చేస్తుంది? మహేంద్ర అనగా మొత్తం పేరుకి ఎం అనేటటువంటి ఒక లోగో ఆ కారు మీద ఉంటుంది. అంటే ఎం అనే లోగో, ఆ లోగో బట్టి మహేంద్ర అని మనకి అర్థం అవుతుంది. ఓకే, మహేంద్ర అని ఫుల్ నేమ్ రాయకుండా ఎం అనేటటువంటి ఒక లోగో సూచిస్తున్నాడు అక్కడ. ఈ విధంగా ఇక్కడ చూడండి, ఈ విధంగా ఒక గుర్తు ఒక పదాన్ని అంతటిని కూడా ఇక్కడ సూచిస్తూ ఉన్నది. ఎం ఇలా ఉంటుంది, కాస్త ఇలా ఉంటుంది మహేంద్ర. అవునా? అంటే అర్థం ఏంటి? ఇక్కడ మహేంద్ర అన్న పదంని ఎం అనేటటువంటి
ఒక లోగోతో సూచిస్తూ ఉన్నారు. టాటాని టీ అనేటటువంటి ఒక సింబల్తో టాటా అన్న పదంని సూచిస్తున్నారు. ఈ విధంగా ఒక గుర్తు లేదా ఒక సింబల్ ఒక పదాన్ని అంతటిని సూచిస్తుంది. అటువంటి లిపిని పదలిపి అని చెప్పి పేర్కొంటారు. ఇకపోతే ఇక్కడ ఉదాహరణకి ప్రాచీన ఈజిప్టు లిపి, ప్రాచీన చైనా లిపి పదలిపికి ఉదాహరణ. ప్రాచీన ఈజిప్టు, ప్రాచీన చైనా లిపులు ఈ పదలిపికి ఉదాహరణగా మనం చెప్పొచ్చు. ఇకపోతే ఈ పదలిపి నుంచి పదాక్షర లిపి పరిణామం చెందింది. పదలిపి నుంచి పదాక్షర లిపి పరిణామం చెందింది. అర్వాచీన ఈజిప్షియన్ లిపి అంటే ప్రాచీన ఈజిప్టు లిపి పదలిపి అయితే, నేటి ఈజిప్ట్ లిపి అంటే ఆధునిక కాలం నాటి ఈజిప్టు లిపి ఇక్కడ పదాక్షర లిపికి ఉదాహరణగా చెప్పొచ్చు. పదలిపికి ఉదాహరణ ఏదండి? పదలిపికి ఉదాహరణ ఇక్కడ ప్రాచీన ఈజిప్టు మరియు ప్రాచీన చైనా లిపులు. ప్రాచీన ఈజిప్టు మరియు ప్రాచీన చైనా లిపులు పదలిపికి ఉదాహరణ. పదాక్షర లిపికి ఉదాహరణ ఏది? ఆధునిక ఈజిప్ట్ లిపి లేదా అర్వాచీన ఈజిప్టు లిపి. ఎందుగురించి అంటే చైనా లిపి నేటికి కూడా ఇక్కడ చైనా లిపిలో సింబల్సే ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. నేటికి కూడా చైనా లిపి పదలిపినే, పదాక్షర లిపి అవలే. నేటికి కూడా చైనా వాళ్ళు పదలిపినే ఉపయోగిస్తున్నారు. అంటే మొత్తం పదానికి ఒక సింబల్ అనేది చైనాలో ఉపయోగిస్తూ ఉంటారు. సింబల్స్ మాత్రమే చైనా లిపిలో మనం చూడొచ్చు. ఒక పదానికి ఒక సింబల్, ఒక పదానికి ఒక సింబల్, ఒక పదానికి ఒక సింబల్ ఇలా చైనాలో ఉంటుంది. ఇకపోతే కాబట్టి ప్రాచీన ఈజిప్టు లిపి పద లిపికి ఉదాహరణ అయితే, ఆధునిక ఈజిప్టు లిపి ఈజిప్షియన్ లిపి ఇది పదాక్షర లిపికి ఉదాహరణ. ఇకపోతే ఈ పదలిపి తర్వాత కాలంలో పదాక్షర లిపిగా పరిణామం చెందింది. ఈ పదాక్షర లిపిని ఇంగ్లీష్లో లోగో సిలబిక్ అని చెప్పి అంటారు. లోగో సిలబిక్ అని చెప్పి అంటారు. ఒక గుర్తు ఒక పదాన్ని లేదా ఒక అక్షరాన్ని సూచిస్తుంది. పదాక్షర లిపిలో ఒక గుర్తు ఒక పదాన్ని లేదా ఒక అక్షరాన్ని కూడా కొన్ని సందర్భాల్లో సూచిస్తుంది. అటువంటి లిపిని పదాక్షర లిపి అని చెప్పి అంటాము. పదలిపి అంటే ఒక గుర్తు ఓవరాల్గా ఒక పదాన్ని సూచిస్తుంది. పదాక్షర లిపి అంటే పదము అవ్వచ్చు లేదా ఒక అక్షరము అవ్వచ్చు. పదాన్ని కానీ అక్షరాన్ని కానీ చూపిస్తూ ఉంటే దాన్ని పదాక్షర లిపి అని చెప్పి అంటారు. అది. ఇకపోతే అక్షర లిపిలోకి వద్దాం. పదాక్షర లిపి అయింది, పదలిపి అయింది, ఇప్పుడు అక్షర లిపి. పదలిపి అయిపోయింది, ఇప్పుడు అక్షర లిపిలోకి వచ్చాం. భారతదేశంలోని లిపులు మరి భారతదేశంలో ఉన్నటువంటి ఇక్కడ దేవనాగరి లిపి, భారతదేశంలో ఉన్నటువంటి దేవనాగరి లిపి, భారతదేశంలో ఉన్నటువంటి ఇతరత్ర భాష లిపులన్నీ కూడా అక్షర లిపికి ఉదాహరణగా మనం పేర్కోవచ్చు. ఇది దేవనాగరి లిపితో పాటు భారతదేశంలోని ఇతర లిపులు అన్నీ కూడా అక్షర లిపికి ఉదాహరణగా మనం పేర్కోవచ్చు. ఇకపోతే ఒక గుర్తు ఒక హల్లును మాత్రమే ఇక్కడ సూచిస్తుంది. ఒక గుర్తు ఒక హల్లును మాత్రమే సూచిస్తుంది. అదే అక్షర లిపి. ఈ అక్షర లిపిని ఇంగ్లీష్లో సిలబిక్ అని చెప్పి అంటారు. అక్షర లిపిని ఆంగ్లంలో సిలబిక్ అని చెప్పి అంటాము. ఒక గుర్తు ఒక అక్షరాన్ని సూచిస్తుంది. ఒక గుర్తు ఒక అక్షరాన్ని సూచిస్తుంది లేదా ఒక గుర్తు ఒక హల్లును మాత్రమే సూచిస్తుంది. ఒక గుర్తు ఒక అక్షరాన్ని లేదా ఒక హల్లుని మాత్రమే సూచిస్తే దాన్ని అక్షర లిపి అని చెప్పి పేర్కొంటాం. అంటే ఇక్కడ అక్షర లిపిలో హల్లుతో కూడినటువంటి అచ్చు ఇక్కడ అలిఖితంగా ఉంటుంది. హల్లులు మాత్రమే లిఖితంగా ఉంటాయి. అచ్చులు అనేవి అందులో హల్లులో ఇంటర్నల్గా ఉంటాయి. ఇక్కడ మీరు చూడండి అక్షర లిపిలో మళ్ళీ ఒకసారి చూడండి, మీకు అర్థమయ్యేది చెప్తాను. అక్షర లిపిని ఇంగ్లీష్లో సిలబిక్ అని చెప్పి అంటారండి. అక్షర లిపిని ఇంగ్లీష్లో ఏమంటారు? సిలబిక్ అని చెప్పి అంటారు. ఇక్కడ
అక్షరలిపిలో ఒక గుర్తు అనేది ఒక అక్షరాన్ని లేదా ఒక హల్లుని సూచిస్తుంది. ఒక అక్షరాన్ని లేదా ఒక హల్లుని మాత్రమే ఇక్కడ ఒక గుర్తు అనేది సూచిస్తుంది. ఇక్కడ హల్లుతో కూడినటువంటి అచ్చుకి స్పెషల్గా ఇక్కడ వేరే గుర్తులేమి ఉండవు. అచ్చు అనేది ఇక్కడ అంతర్లీనంగా హల్లులో ఉంటుంది. అచ్చు అనేది అంతర్లీనంగా హల్లులో ఉంటుంది, అంతే తప్ప అచ్చుకి స్పెషల్గా ఒక గుర్తు అనేది ఉండదు. అదే అక్షరలిపి. ఉదాహరణకి ఇక్కడ మీరు చూసినట్టుగైతే కా ఉంది. ఉదాహరణకి ఇక్కడ కా ఉంది. కా అనేటటువంటిది ఏంటిది? ఇది హల్లు. ఈ కా అనేటటువంటి హల్లులో ఎక్కు ప్లస్ ఆ అని ఉంటుంది. ఎక్కు ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ కా అయింది కదా. ఇక్కడ ఏంటి? హల్లు మాత్రమే. ఇక్కడ ఈ అక్షరంలో హల్లు మాత్రమే ఉంది. అచ్చు అనేది ఈ అక్షరంలో చూపించడం లేదు. మన తెలుగు తీసుకోండి. కా నుంచి బండిరా వరకు ఈ హల్లులన్నీ తీసుకుంటే ఈ హల్లులన్నీ కూడా 37 హల్లుల్ని కనుక మనం తెలుగులో ఉన్నటువంటి 37 హల్లుల్ని కనుక తీసుకుంటే ఏ హల్లులో అయినా కూడా అక్షరము అంటే అచ్చులు అనేవి ఆ నుంచి అవ్ వరకు ఉండేటటువంటి ఈ 16 అచ్చులు ఏవైనా కూడా విడిగా ఉన్నాయా? లేవు. ఈ 16 అచ్చులు అన్నీ కూడా తెలుగు భాషలో ఈ కా నుంచి బండిరా వరకు ఉన్నటువంటి 37 హల్లుల్లో అంతర్లీనంగా ఉన్నాయా తప్పించి ఇక్కడ హల్లుల దగ్గర అచ్చులు అనేవి విడిగా మనం చూపించలేము. ఉదాహరణకి పా అని పలుకుతున్నాం. పా అని పలికేటప్పుడు ఇక్కడ పా అని మనం ఇక్కడ పా అని పలుకున్నప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఇప్ ప్లస్ ఆ. అలాగే కు అని పలికినప్పుడు ఇక్ ప్లస్ కు. చా అని పలికినప్పుడు ఇచ్చు ప్లస్ ఆ. ఇలాగా మనం పలుకుతున్నాం. అంటే ఏంటి? ఇక్కడ హల్లుల్లోన అన్ని హల్లుల్లో కూడా అచ్చులు ఉన్నాయి. అనేవి ఉన్నాయి. అయినా కూడా అచ్చుల్ని స్పెషల్గా మనం ఇక్కడ హల్లుల్లో చూపించట్లేదు. హల్లుల్లో అంతర్లీనంగా అచ్చుల్ని కలిపేసి మనం హల్లుల్ని పలుకుతున్నాం, అక్షరాల్ని పలుకుతున్నాం. సో ఈ విధమైనటువంటి లిపిని అక్షరలిపి అని చెప్పి అంటాము. హల్లులతో కూడిన అచ్చు అలిఖితంగా ఉంటుంది. హల్లులతో కూడిన అచ్చు ఇక్కడ హల్లులు రాసినప్పుడు ఏవైతే హల్లులు రాస్తున్నామో ఆ హల్లులు రాసినప్పుడు అచ్చుని అక్కడ మనం రాస్తున్నామా? లేదు. అలిఖితంగా ఇంటర్నల్గా అచ్చు అనేది అందులో ఉంటుంది. అది ఇక్కడ చెబుతున్నారు. హల్లుతో కూడినటువంటి అచ్చు అలిఖితంగా ఇంటర్నల్గా అక్షరాల్లో ఉంటుంది. ఏది? అచ్చు. సో ఈ విధమైనటువంటి లిపిని అక్షరలిపి అని చెప్పి అంటాము. అయితే భారతదేశపు లిపులు ముఖ్యంగా అక్షర సూచికాలే అయినా అది ఈ విధమైనటువంటి భారతదేశపు లిపులు అక్షర సూచికాలే అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఇదిగో దేవనాగరి లిపి దీని మొదలు ఇతర భారతదేశపు లిపులన్నీ కూడా అక్షర లిపులు అని మనం చెప్పుకున్నాం ఇక్కడ. కాబట్టి అక్షర సూచికాలే అయినా హల్లు లేని అచ్చులకు కూడా ప్రత్యేకమైనటువంటి చిహ్నాలు మన భారతదేశంలో లిపులకి ఉన్నాయి అన్నది ఇక్కడ నోట్ దిస్ పాయింట్. అంటే భారతదేశం బయట తీసుకుంటే ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ భారతదేశంలో తీసుకుంటే భారతదేశపు లిపులన్నీ కూడా ముఖ్యంగా అక్షర లిపులే అయినప్పటికీ, అక్షర సూచికాలే అయినప్పటికీ హల్లు లేని అచ్చులకు కూడా ప్రత్యేకంగా చిహ్నాలు అనేవి మనం ఇచ్చుకున్నాం అని ఇక్కడ ఈ పాయింట్ అనేది మనకి గుర్తు చేస్తుంది. అలాగే ఇప్పుడు ధ్వనిలిపిలోకి మనం వెళ్దాం. దీన్ని ఆల్ఫాబెటిక్ స్క్రిప్ట్ అని చెప్పి అంటాం. దేన్ని? ధ్వనిలిపిని.
ధ్వనిలిపిని ఏమంటామండి? ఆల్ఫాబెటిక్ స్క్రిప్ట్. పదలిపిని లోగోగ్రాఫిక్ స్క్రిప్ట్ అని, అలాగే ఇక్కడ పదాక్షర లిపిని లోగో సిలబిక్ స్క్రిప్ట్ అని, అలాగే అక్షరలిపిని సిలబిక్ స్క్రిప్ట్ అని, అలాగే ధ్వనిలిపిని ఆల్ఫాబెటిక్ స్క్రిప్ట్ అని ఇక్కడ పేర్కోవడం అనేది జరుగుతుంది. అయితే అచ్చులకి మరియు హల్లులకు గుర్తులు వేరువేరుగా ఉంటాయి. హల్లులకి అచ్చులకి గుర్తులు వేరువేరుగా ఉంటాయి. ఎక్కడ? ధ్వనిలిపిలో. మరి మీరు అనొచ్చు, సార్ మనకు కూడా అచ్చులకి హల్లులకి వేరువేరుగా ఇక్కడ గుర్తులు ఉన్నాయి కదండి అని చెప్పి మీరు అనొచ్చు. ఇక్కడ మన తెలుగు భారతీయ భాషే కదా, మరి మన తెలుగులో ఆ నుంచి అవ్ వరకు అచ్చులకి ఒక రకమైన సింబల్స్, మరి కా నుంచి బండిర వరకు ఈ అక్షరాలకి ఒక రకమైనటువంటి ఈ అంటే గుర్తులు ఉన్నాయి కదా. మరి ఇది మన తెలుగులో ఇక్కడ మన తెలుగు అనేది, తెలుగు భాష అనేది ధ్వన్యాత్మక లిపి అవ్వచ్చు కదా అని చెప్పి మీకు సందేహం అనేది రావచ్చు. ఇక్కడ చూడండి, ఆ నుంచి అవ్ వరకు స్వతంత్రమైనటువంటి గుర్తులు మన తెలుగు భాషలో ఉన్నాయి. కానీ కా నుంచి బండిరా వరకు ఈ హల్లులు ఇవి స్వతంత్రమైనటువంటి గుర్తులు కావుగా, ఇందులో అచ్చులు ఉన్నాయిగా, ఇవి అది మనం చదివినప్పుడే చెప్పుకుంటున్నాం మనం. ఇవి హల్లులు అనేవి అస్వతంత్రులు అని చెప్పి మనం చదువుతున్నాం. అంటే హల్లులు అచ్చులతో కూడి ఉంటాయి అని మనం ప్రతిసారి చదివినప్పుడు కూడా చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కు ప్లస్ ఆ, ఇక్కు ప్లస్ ఆ, కా, ఇగ్గు ప్లస్ ఆ, గా. అంటే ఇక్కడేంటి? మన హల్లుల్లో అచ్చులు అంతర్లీనంగా ఉన్నాయి కదా, అచ్చుల యొక్క గుర్తులు అనేవి అంతర్లీనంగా ఉన్నాయి కదా. కాబట్టి అందుకే ఇక్కడ ధ్వనిలిపి అవ్వదు. మన భారతీయ భాషలో ధ్వనిలిపి అవ్వవు. ఇక్కడేంటి? అచ్చులకు అలాగే హల్లులకు గుర్తులు వేరువేరుగా ఉండాలి. ఇక్కడ గుర్తులు వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా అందులో అచ్చులు అనేవి ఇక్కడ హల్లులు పలికేందుకు, ఈ హల్లులు పలికేందుకు అచ్చుల సహాయం అనేది ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మన భారతీయ భాషలు ధ్వనిలిపిలోకి రావు. అది ఇక్కడ అచ్చులకు హల్లులకి గుర్తులు వేరువేరుగా ధ్వనిలిపిలో ఉంటాయి. గ్రీకు మొదలు పాశ్చాత్య భాష లిపులు ఈ ధ్వనిలిపికి ఉదాహరణగా మనం చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, లిపి చిత్రాల నుంచి పుట్టింది. ఇదిగో చిత్రలిపి తర్వాత క్రమంలో పదలిపిగా పరిణామం చెందింది. ఈ పదలిపి తర్వాత కాలంలో పదాక్షర లిపిగా పరిణామం చెందింది. పదాక్షర లిపి తర్వాత కాలంలో అక్షరలిపిగా పరిణామం చెందింది. అక్షరలిపి తర్వాత కాలంలో ధ్వనిలిపిగా పరిణామం చెందింది. ఈ విధంగా ధ్వనిలిపిని మొదట సాధించిన వారు గ్రీకులు అని రాస్తారు. ధ్వనిలిపిని మొదటిసారిగా గుర్తించిన వారు ఎవరండి, లేదా సాధించిన వారు ఎవరు అంటే గ్రీకులు. సో రాతలోను చదవడంలోను సౌలభ్యానికి పరాకాష్ట ధ్వనిలిపి. రాతలోను చదవడంలోను సౌలభ్యానికి పరాకాష్ట వంటి లిపి ధ్వనిలిపి అని ఇక్కడి వరకు మనం తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ఏం తెలుసుకున్నాము? భాష ధ్వన్యాత్మకం, అలాగే ఈ లిపి అనేది ధ్వనికి రూపం కల్పిస్తుంది. లిపి పుట్టుక గురించి మాట్లాడుకున్నాం, లిపి లేని భాషల గురించి మాట్లాడుకున్నాం, లిపి ప్రాధాన్యత గురించి మాట్లాడుకున్నాం. భాష మరి లిపికి మధ్య ఉన్న సంబంధం కృత్రిమ సంబంధం అని తెలుసుకున్నాం. చారిత్రక పరిశోధనలకి లిపి ఎంత అవసరమో మనం తెలుసుకున్నాం. అలాగే పదలిపి అంటే ఏంటో తెలుసుకున్నాం, అక్షరలిపి అంటే ఏంటో తెలుసుకున్నాం, ధ్వనిలిపి అంటే ఏమిటో తెలుసుకున్నాం. అవునా? దాని తర్వాత ఈ లిపి చిత్రాల నుంచి పుట్టింది అనే విషయం తెలుసుకున్నాం. చిత్రలిపి క్రమంగా పదలిపికి దారి తీసింది, పదలిపి పదాక్షర లిపికి దారి తీసింది, పదాక్షర లిపి అక్షరలిపిగా పరిణామం చెందింది, అక్షరలిపి చివరికి ధ్వనిలిపిగా పరిణామం చెందింది. ఈ విధంగా ధ్వనిలిపిని సాధించిన మొదటి వారు గ్రీకులు అన్న విషయం మనం ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. రాతలోను చదవడంలోను సౌలభ్యానికి పరాకాష్ట ధ్వనిలిపి అని ఇక్కడ మనకి అర్థం అవుతుంది. భారతదేశపు లిపులు ముఖ్యంగా అక్షర సూచికలు అయినప్పటికీ కూడా హల్లు లేని అచ్చులకి ప్రత్యేకమైనటువంటి చిహ్నాలు మన భారతదేశంలో ఉన్నాయి. అంటే అచ్చులకి మనం ప్రత్యేకంగా చిహ్నాలని
మనం కేటాయించుకోవడం జరిగింది మన భారతదేశంలో అని ఈ పాయింట్ చెబుతుంది. లిపి మనం ఈ ప్రస్తుతం దేని గురించి మాట్లాడుతున్నాం? లిపి గురించి మాట్లాడుతున్నాం. ఈ లిపి అనేది ఏదైతే ఉందో దీన్ని మొదట ఈజిప్ట్ దేశంలో లిపి ప్రారంభమైంది. దాని తర్వాత సుమేరియన్లు లిపిని అభివృద్ధి చేసుకున్నారు. దాని తర్వాత చైనా దేశంలో లిపి ప్రారంభమైంది. లిపి ప్రపంచంలో మొదట లిపిని ప్రారంభించిన 3 దేశాలు. ప్రపంచంలో లిపిని ప్రారంభించిన మొదటి 3 దేశాలు ఈజిప్టు, సుమేరియా, చైనా దేశాలు. ఈజిప్టు, సుమేరియా, చైనా. ఈజిప్టు, సుమేరియా, చైనా. ఈజిప్ట్, సుమేరియా, చైనా. ఈ 3 దేశాలలో మొదటగా లిపి ప్రారంభం అయ్యింది. క్రీస్తు పూర్వం 9వ శతాబ్దంలోనే క్రీస్తు పూర్వం 9వ శతాబ్దంలోనే ఈ గ్రీకులు ఏం చేశారంటే, ఈ గ్రీకు దేశస్థులు ఈ పశ్చిమ సెమిటిక్ లిపిని ఎరువు తెచ్చుకుంటారు. క్రీస్తు పూర్వం 9వ శతాబ్దంలోనే గ్రీకులు పశ్చిమ సెమిటిక్ లిపిని ఎరువు తెచ్చుకోవడం జరిగింది. ఇకపోతే ఈ సుమేరియన్లు ఎవరైతే ఉన్నారో ఈ సుమేరియన్లు వీరు క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల క్రితమే ఒక లిపిని ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పుడండి? క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల క్రితమే ఒక లిపిని ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని క్యూనిఫారం లిపి అని చెప్పి అంటారు. క్యూనిఫారం లిపి అనగానే సుమేరియన్లు గుర్తుకు రావాలి. సుమేరియన్లు అనగానే క్యూనిఫారం లిపి గుర్తుకు రావాలి. సుమేరియన్లు క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల క్రితమే క్యూనిఫారం లిపిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక ప్రాచీన లిపులలో మూడవది చైనా లిపి. చూడండి, ఇక్కడ మూడవది అని రాస్తే దీన్ని అక్షరలిపి అని చెప్పి అంటారు. మూడవది అని రాస్తే ఇది అక్షరలిపి అవుతుంది. అలా కాకుండా మూడవదిలోన 3 రాసినాను. ఇలాగా 3 రాసినాను. 3 రాసి వది అని చెప్పి ఇక్కడ అన్నాను. చూడండి, 3 రాసి వది అని చెప్పి అన్నాను. ఈ 3 అంటే 3 అనేటువంటి అక్షరాలని 3 అన్న సింబల్తో నేను సూచించాను. దీన్ని పదలిపి అని చెప్పి అంటారు. ఇక్కడ 3 అనేది పదలిపి. 3 అనేది ఇక్కడ పదలిపి. అలాగే ఇక్కడ చూడండి, 4000 సంవత్సరాల క్రితం అని చెప్పి అన్నాను. క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల క్రితం. నేను ఎలా రాయాలి? 4000 సంవత్సరాల క్రితం అని రాయాలి. 4000 సంవత్సరాల క్రితం అని రాయాలి. ఇలా రాస్తే ఇది అక్షరలిపి అవుతుంది. అలా కాకుండా నేను 4000 అని ఒక సంఖ్యతో గుర్తించాను. ఇదేమవుతుంది? ఇది పదలిపి అవుతుంది. 4000 అనేది పదలిపి అవుతుంది. 9వ శతాబ్దం 9 అనేది పదలిపి అవుతుంది. 9 అని రాస్తే అది అక్షరలిపి అవుతుంది. ఇది పదలిపి, అక్షరలిపి. సరే, ఇప్పుడు ప్రాచీన లిపులలో మూడవది చైనా లిపి. ఇది నేటికి కూడా ఇప్పటికి కూడా బొమ్మల లిపినే, అదే పదలిపినే. నేటికి కూడా బొమ్మల లిపి లేదా పదలిపి ఉపయోగిస్తున్న దేశం ఏది అంటే చైనా. చైనీస్ లిపి నుంచి జపానీస్ లిపి ఏర్పడింది. ఈ చైనీస్ లిపి నుంచి ఏర్పడినటువంటి జపానీస్ లిపి మాత్రం కొంత అక్షరలిపిగాను మరికొంత పదలిపిగాను మార్పులకు లోనయ్యింది. ఇక పశ్చిమ సెమిటిక్ లిపి ఏదైతే ఉందో ఈ పశ్చిమ సెమిటిక్ లిపి నుంచే గ్రీకు లిపి, అరామిక్ లిపి, సిరియన్ లిపి, అరబిక్ లిపి, బ్రహ్మీ లిపి ఈ లిపులన్నీ కూడా పుట్టాయి. పశ్చిమ సెమిటిక్ లిపి నుంచి గ్రీకు లిపి, అరామిక్ లిపి, సిరియన్ లిపి, అరబిక్ లిపి, బ్రహ్మీ లిపులు పుట్టాయి. ఇకపోతే
ఈ భరతఖండంలోని భాషలకు మాతృక బ్రహ్మీ లిపి. భారతదేశంలోని భాషలకు భరతఖండము, భారతదేశం అని కాదు, భరతఖండంలోని భాషలకు అన్నిటికీ కూడా మాతృక బ్రహ్మీ లిపి. ఈ విధంగా పరిశీలన చేస్తే ఈజిప్షియన్ లిపి నుంచి పశ్చిమ సెమిటిక్ లిపి పుట్టింది. ఈజిప్షియన్ లిపి నుంచి ఈ ఈజిప్షియన్ లిపి నుంచి పశ్చిమ సెమిటిక్ లిపి పుట్టింది. ఈ పశ్చిమ సెమిటిక్ లిపి నుంచి గ్రీకు లిపి పుట్టింది. ఈ గ్రీకు లిపి నుంచి లాటిన్ లిపి పుట్టింది. ఈ లాటిన్ లిపి నుంచి యూరోపియన్ లిపి పుట్టింది. అదే ఈ యూరప్ కాంటినెంట్లో ఉన్నటువంటి భాషలు ఏవైతే ఉన్నాయో, స్పానిషు, డానిషు, ఇంగ్లీషు, ఇలాగా ఏవైతే ఉన్నాయో, ఈ యూరోపియన్ కంట్రీలో ఉన్నటువంటి ఈ భాషలన్నిటికీ ఆధారమైనటువంటి లిపులు ఇక్కడ లాటిన్ లిపి నుంచి జనించాయి. ఇది ఈజిప్షియన్ లిపి నుంచి పశ్చిమ సెమిటిక్ లిపి, పశ్చిమ సెమిటిక్ లిపి నుంచి గ్రీకు లిపి, గ్రీకు లిపి నుంచి లాటిన్ లిపి, లాటిన్ లిపి నుంచి యూరోపియన్ భాషల లిపులు జనించాయి ఇక్కడతో. అలాగే ఇక్కడ లిపి గురించి ఎంతసేపు మనం మాట్లాడాం కదా. మన లిపి పుట్టు పూర్వోత్తరాలు గ్రంథ రచయిత ఎవరండి? మన లిపి పుట్టు పూర్వోత్తరాలు మన లిపి పుట్టు పూర్వోత్తరాలు తిరుమల రామచంద్ర గారు మన లిపి పుట్టు పూర్వోత్తరాలను గ్రంథం రచించారు. సో ఈ లిపి గురించి ఇంకేమైనా మీకు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే తిరుమల రామచంద్ర గారు రచించిన మన లిపి పుట్టు పూర్వోత్తరాలు అన్న గ్రంథంని మీరు అధ్యయనం చేయొచ్చు. సో ఇక్కడ వరకు మనం ఈనాటి లిపి లేదా స్క్రిప్ట్ దీనికి సంబంధించినటువంటి చాలా కంటెంట్ని ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఎంతవరకు అవసరమో అంతవరకు మీకు నేను అందించడం జరిగింది. అయితే ఈ విధంగా నేను క్లాసులు చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. మీకు 3 నోట్స్ని కేటాయించమని చెప్పాను. ఒక నోట్స్ తెలుగు కంటెంట్ కోసం మీరు కేటాయించిన నోట్స్లో ఇది 3వ టాపిక్. ఇది గత 2 వీడియోల్లో 2 టాపిక్లు చెప్పాను. ఇది 3వ టాపిక్ ఇది, అవునా? దీని తర్వాత ఏంటంటే మళ్ళా రేపటి వీడియోలో మరో అంశం గురించి మనం మాట్లాడుకుందాం. మరి 3 నోట్స్లో 2వ నోట్స్లో జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ దాన్ని ఫాలో అవ్వండి. 3వ నోట్స్లో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సైకాలజీ, తెలుగు మెథడాలజీ, టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్, జీకే వీటిని ఆ నోట్స్లో ఫాలో చేయండి. ఓకే, ఇప్పుడు నుంచి జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ 2 నోట్స్ కూడా మీరు మెయింటైన్ చేస్తూ, అది 3 నోట్స్ కూడా మెయింటైన్ చేస్తూ మీరు సమపాలనలో ప్రిపరేషను ముందు తీసుకువెళ్తూ ఉండండి. నోటిఫికేషన్ ఏదైతే వస్తుందో అప్పుడు దాని నోట్స్ ఎక్కువగా పెంచాల్సి ఉంటుంది. ఇప్పుడు నోటిఫికేషన్లు ఏమీ లేవు కాబట్టి వీటన్నిటిని కూడా సమపాలనలో ప్రిపేర్ అవుతూ సమపాలనలో ఈ నోట్స్ని మనం రాసుకుంటూ ముందుకి వెళ్ళిపోతూ ఉందాం. ఇకపోతే ఈ నోట్స్లు ప్రతిరోజు కూడా రాసుకోండి. ఎవరైతే నోట్స్లు రాసుకోలేం సార్ అంటారో వారికి మెంబర్షిప్ తీసుకుంటే వీటిని ప్రింట్అవుట్ కాపీలని, అంటే మీకు నేను సాఫ్ట్ కాపీలు ఇస్తాను, వాటిని ప్రింట్అవుట్ తీసుకొని ఒక నోట్స్లో తయారు చేసుకుని మీరు చదువుకోవచ్చు. లేదు సార్ మీరు క్లాసులు చెప్పుకుంటూ వెళ్ళిపోండి, మీరు నోట్స్ రాసుకుంటామంటే ఇంకా మంచిది. చక్కగా క్లాసులు అనేవి ఇలా చెప్పుకుంటా నేను వెళ్ళిపోతూ ఉంటాను. మీరు ఈ క్లాసులను చూసి, వీడియోలు చూసి నోట్స్, రన్నింగ్ నోట్స్ అనేది రాసేసుకోండి. ఓకే, ఇక్కడ నా క్లాసులకి ఎటువంటి అమౌంట్ నేను ఛార్జ్ చేయను. నోట్స్ కావాలి అంటేనే అమౌంట్ ఛార్జ్ చేస్తాను. ఇది మన ఈనాటి క్లాస్. తర్వాత మరో అంశంతో మరో వీడియోలో మీ ముందుకి వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.